Hi. Hi Neha. Hi, How are you? Good, how are you? Fabulous. So happy to see you. Thank you. So first things first, cinema release kante munde, trailer, everything, annit-kante munde already success kottesindi, hit kottesindi. That award daniki nominate avadam tote. నేను కనిపెట్టాను ఇప్పుడు. So congratulations for that. Thank you. And ఎలా అనిపిస్తుంది అక్క? How are you enjoying it? You know, మన సినిమా తీసేదే for validation, right? For people to see it and like it, enjoy చేయడానికి. So release ముందే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. It's been, I think our premiere happened in Canada అని చెప్పుకోవచ్చు. So very excited. మాటల్లో చెప్పలేం, I guess. సో ఈరోజు నాకు విజయ్ గారిని అడగడానికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ విజయ్ గారు నాకు క్వశ్చన్ ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడే కాన్సన్ట్రేట్ సినిమాలో మమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసి మేము ఎక్కడ ఏం చేస్తున్నాం, బికాస్ అ లాట్ ఆఫ్ CG వర్క్ ఫోన్లో ఇది దిస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్స్ గోయింగ్ ఆన్. సో ఇది ఎందుకు వస్తుంది విజయ్, ఇది ఎక్కడ వస్తుంది విజయ్, ఇది ఎందుకు చేయాలి? సో ఎంత క్లియర్గా ఉండేవాడి ఇది అది జరిగిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అని ఆయన్నే అడుగు క్వశ్చన్స్. సో విజయ్ గారి మీద ఫస్ట్ మూవీ డెబ్యూయింగ్. సో యూజువల్గా అంటే మన అందరికీ తెలిసిన కామన్గా ఎవరైనా డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నారంటే ఒక మాస్ హీరో తోటి లేకపోతే ఆడియన్స్లోకి వెళ్ళేది ఫుల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ స్టఫ్ తోటి ఇంట్రడ్యూస్ అవుతారు, సో దట్ దే గెట్ ద ఐడెంటిటీ. సో మీరు ఇంట్రడ్యూస్ అవ్వడమే ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ లైక్ దట్ సీరియస్ మోడ్లో ఉండేటటువంటి మూవీ, అండ్ దాట్ టు హీరోయిన్ అండి. అంటే అక్క నేను కవర్ చేయడం కోసం నెక్స్ట్ డైలాగ్ వస్తుంది అంటే హీరో ఓరియంటెడ్ గానే అంతే ఈక్వల్ గా లక్ష్మి అక్కని తీసుకున్నారు. సో వాట్ వాజ్ అ ప్లాన్? ఏంటి ఈ మూవీ అంత స్ట్రెంగ్త్ ఏంటి అసలు? వాట్ వాజ్ అ ప్లాన్? యాక్చువల్లీ నేను ఇంత ఆలోచించలేదు. I didn't think అంత దూరం ఆలోచించలేదు. I just wanted to make a film. ఒక మంచి ఫిలిం చేయాలి and my genre is this. అంటే థ్రిల్లర్ is the genre which I always wanted to do. ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు we wanted to do it in this direction. I don't think to the end. అంటే I just get started and I'll just wait. అది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని. It took some time, couple of months. అది అయిన తర్వాత then I realized, oh, this is the film I wanted to make and which everybody else liked, producers and Lakshmi garu. So I'm lucky, you know, rest of the people agreed to what I wanted to do. Actually Lakshmi garu నేను కలిసింది కళాంజలి యాడ్ చేశాను. So she was last December I think. So I was directing that and Lakshmi garu was in that ad. Ad lo that was one day event and next dubbing I was dubbing unindi 2 days tarvata and we had that dubbing session, long session, 30 seconds ki we took couple of hours. 30 second ad ki 2 hours unchadu nan dubbing lo. So ante appudu nen realize avvaledu that it's taking longer. We just finished. Aa roju Lakshmi garu nak she sent a very big message saying that, you know, you should really pursue direction. If you have a script okkasari vachi kalu ani. దాని తర్వాత ఆఫ్టర్ 4-5 months లక్ష్మి గారు కాల్ మీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. షీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అయితే దట్ వాజ్ అ మెసేజ్. షీ సెడ్ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ యు నో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ మై ఇన్స్టింక్ట్స్. ఒక స్టోరీ ఉంది, వుడ్ యూ లైక్ టు డైరెక్ట్ అని. అంటే షూర్, వై నాట్. అంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఐ లైక్ ద స్టోరీ, ఇట్స్ గుడ్, డెవలప్ చేద్దాం దీన్ని అని. We started off. That's how the journey started. తర్వాత నేను చెప్తా. అది స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది అన్న టైంలో హీ వాజంట్ గెటింగ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, చాలా లూప్ హోల్స్ ఉండిపోయినాయి. హీ సెడ్, యు నో, ఇది అటే వెళ్తుంది ఇటే వెళ్తుంది, చాలా గజిబిజి అయిపోయింది ఇది. జస్ట్ గివ్ మీ a week's time, నేను మళ్ళీ వచ్చి ఇంకోటి ఏదైనా నరేట్ చేస్తాను అని. అసలు వాట్ యు మీన్ ఇంకోటి వచ్చి నరేట్ చేశారు? ఆల్రెడీ సగం డబ్బులు కట్టేస్తున్నాను నేను, ఇంకొకరి దగ్గర స్టోరీ కొనుక్కొని నేను. 1 week తర్వాత వచ్చి వైఫ్ ఆఫ్ రామ్ కథ నరేట్ చేశారు. ఇంకేం చెప్తాను. సో ఇట్ వాజ్ లైక్ ఓకే. మనం అందరూ మనం చేసే కష్టంలో ఒక ఈజ్ అనేది ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ వాంట్ టు డూ. ఆ ఈజ్ అక్కడ వస్తుందని నేను ఫీల్ అవుతాను. అండ్ ఐ సా దట్ విత్ విజయ్. హీస్ దిస్ వెరీ టైనీ మ్యాన్ ఆన్, నేను నిలబడితే చెరగట్టుకొని అంత ఉంటాను నేను. అండ్ హీ వాజ్ హ్యాండ్లింగ్ మీ, అండ్ యూజువలీ పీపుల్ టేక్ లైక్ ఒక 1-2 hours పడుతుంది. నేను ఎలాగా నీకు తెలుసు, మేము చాలా మందికి ఇంకా టైం పడుతుంది. నో మ్యాటర్ హౌ జోవియల్ ఐ యామ్, I don't know if it's my voice or ask me about it. But
immediately he was handling me alakadila ani nenu okkasari he really made me he didn't care who I was nenu evaro tanaku anavasaram what I was performing was important so I really enjoyed that నాకు చాలా rare గా అలా అనిపిస్తుంది that the person sees the actor and not who you are and కొంచెం ఎక్కడో అది మన నెత్తికి ఎక్కుతుంది కదా ఫలానా అని ఎంత కాదనుకున్నా ఉంటుంది that really impressed me and there was a lot of work ఆ రోజు చేయడానికి సందిల్ గారు DOP దానికి అయినా కూడా పరిగెత్తిచ్చి he finished everything on time then I was like wow ఇలా కూడా ఉంటారా మనుషులు అనుకున్న టైంలో ఫినిష్ చేయడానికి అని సో ప్రియాదర్శ్ యూజువల్లీ ఇప్పటివరకు మీరు ఒక అంటే టాప్ కమెడియన్స్ తోటి కూడా కంపీట్ అవ్వకుంటూ వెళ్తున్నారు యు ఆర్ దేర్ ఆన్ ద రేస్ ఎంత కాదన్నా ఇట్స్ కాంప్లిమెంట్ యు షుడ్ హియర్ ఇట్ నేను తను ఎలా కలిసాను ఫస్ట్ టైం చెప్తాను పెళ్లి చూపులు షో చూసాక బయటకు వచ్చారు బాగా చూసావా అందుకే మంచి డైరెక్టర్ పడాలి యునో నువ్వు నీ ఫస్ట్ సినిమాకే నువ్వు ఇంత పెద్ద కమెడియన్ అయిపోయావు కంగ్రాచులేషన్స్ అంటే సో దిస్ ఇస్ దర్శి సే కంగ్రాచులేషన్స్ దర్శి దిస్ ఇస్ మై 7th film I was like, I mean, I heard it. That was the first one. No, thank you, nothing. That is my 7th film. Continue. Again, there's another perspective of that. I like at the first time that is the moment under okay sir the stars coming in and stars to come. Oh, we're like then I was going behind madam. I was wanted to know how did she feel the movie. నీ ఫస్ట్ ఫిలింకి ఎంత బాగా చేసావంటే థ్యాంక్ యూ మేడం ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ మై 7th మూవీ అంటే బికాస్ అంటే ఐ డిడ్ంట్ ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ టు mean it that way but you know it was just a funny way of like you know నేను పప్పులో కాలేసా అంటారు చూడు నేను ఏదో పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసిన ఫస్ట్ మూవీ కంగ్రాచులేషన్స్ అంటే కాదు ఐ థింక్ అప్పుడు ఆల్సో వీ వర్ సపోజ్ టు కమ్ ఆన్ మేము సైతం నేను రితు ఫర్ స్మాల్ చిన్న ఈవెంట్ ఉందని బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ రియలీ సర్ప్రైజ్డ్ అండి నన్ను పిలిచారని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద మూవీ దీంట్లో దిస్ నాట్ వన్ డైలాగ్ దట్ స్పెసిఫికల్లీ వాంట్స్ ఇట్ హ్యూమరస్ ఆర్ కామికల్ ఒక్క డైలాగ్ కూడా అలా రాయలేదు ఒక్కసారి కూడా కావాలని ఇలా చెప్పు అని కూడా నాతో విజయ్ ఏ రోజు అనలేదు రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎప్పుడైతే నా పేరు పిచ్ చేస్తారో వీడైతే ఇలాంటి కామికల్ టైమింగ్ తీసుకొస్తాడు కాబట్టి వీడిని పెట్టుకోవచ్చు అంటాడు బట్ నన్ను ఎలాగ నేను కామికల్ చేయాలని అప్పుడు పెడితే నో జస్ట్ ప్లే ద సిచ్యువేషన్ ఎంత ఉందో అలాగే చేద్దాం వీ డోంట్ హ్యావ్ టు గో ఎక్స్ట్రా మైల్ టు బ్రింగ్ ఇన్ హ్యూమర్ ఆర్ కామికల్ అండ్ ఐ థాట్ సరే ఆ జర్నీలో ఏమైనా చేయొచ్చు అనుకున్నాను బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్ ఏది రాసుకున్నామో ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే అండ్ దేర్ వాజ్ నో క్రాసింగ్ ద లైన్ also when I didn't work with too much of Aadarsh because tells when you watch the movie but we had Srikanth actor unappudu and there's a lot of room for improvisation and I think that was the most beautiful thing I still remember from the sets and of course it's like a hero walking man like you know I mean the why hero ante it's not about the idea of hero or heroine but it's about one character is very powerful very determined and woman with such power and a characterization when you deeply look into her inward personality versus the on screen Diksha there's this innate quality that constantly she was bringing in it goes more into the story but you will understand how she was a chameleon in terms of as an actor akkada koncham ikkada koncham so that alanti చూడడానికి చాలా చేయడానికి బాగుండింది కానీ అక్క ఆ క్యారెక్టర్ ఇప్పటివరకు మనం ప్రదర్శన చూసినట్టయితే కామెడీ పర్పస్ గానే ఆ పంచ్ డైలాగ్స్ బాగుంటుంది సో కానిస్టేబుల్ క్యారెక్టర్ మీతో ట్రావెల్ చేసేది కొంచెం సీరియస్ గా అయినా తను ఎలా చేస్తారని బిలీవ్ చేశారు మీరు అండ్ హూస్ ఐడియాస్ వాజ్ ఇట్ ఫస్ట్ టైం తనకు ఫోన్ చేసినప్పుడు తన నంబర్ వచ్చింది ఐ కాల్ నూటి ఆ రోజు అరౌండ్ మై బర్త్డే హి కాల్డ్ మీ అవునా ఓకే హ్యాపీ బర్త్డే సారీ మిస్ చేయలేదని ఇప్పుడు ఐ డిడ్ంట్ నో సో నేను ఇట్లా ఒక స్టోరీ ఉంది ఇలా ఉంది అంటే ఏదో ఊరికే చేశాడులే ఎవరన్నా అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అండి ఇమాజిన్ ఐఎమ్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ కామికల్ ఫిల్మ్స్ చేస్తాను ఐ డెంట్ హ్యావ్ అన్ ఇన్స్టెన్స్ ఫర్ దెమ్ టు సీ నేను ఇలా కూడా చేయగలనని అండ్ ఈ సడన్లీ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ క్లాస్ మీ నేను ఇలా అనుకుంటున్నా అంటే అయినప్పుడు చూద్దాంలే ఇలాంటి నాకు రోల్ వస్తాయి ఐ వాజ్ సమ్వేర్ ఐ వాజ్ లైక్ ప్రీ జడ్జింగ్ దిస్ ఐడియా అనమాట బట్ దెన్ పిలిచాను నన్ను అవి ఇక్కడే పక్కన ఫిల్మ్ ఛాంబర్ లో కదా మనం కూర్చుంది వి సాట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్ అండ్ అయితే మాట్లాడుతున్నాం
oh my god, this is happening. Aitinda. Okay. I mean, like, I sure నేను అది కూడా అడిగా అనుకుంటా. I really sure you want me in this film. Why him అంటే the two characters అది చెప్పాను కదా, he wanted someone to look who can solve the problem. అంటే he's basically they are solving a mystery. And ఆ ఫేస్ చూడగానే yeah, he can do it అన్నట్టు అనిపించాలి. And at the same time he should look very innocent and sympathetic to the character. Okay. So those were the two reasons and we immediately casted him. బట్ నేను ఫేస్ లో ఎత్తుక్కుంటున్న యాంగిల్ కోసం ఆ యాంగిల్ అన్ని కనబడతాయి సినిమాలో. ట్రైలర్ చూసిన తర్వాత నుంచి లాస్ట్ లో హమ్ చేస్తూ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ ఎవరే అనేటువంటి క్యూరియాసిటీ వాజ్ లైక్ ఎవరిని పెట్టుంటారు అంటే వీడే కదా దొంగ, మోహన్ చూపించట్లేదు అంటే చంపింది వీడే, మా ఇమాజినేషన్స్. సో ఇప్పుడు ఆదర్శ్ గారు వస్తున్నారు అనగానే ఆహా అమ్మయ్య తెలిసింది అట్లీస్ట్ దట్ హూ ఇస్ ఇట్ అని తెలిసింది. సో ఇంక నేను ఎక్కువ రివీల్ చేయలేను, అడగలేను కూడాను. బట్ ఐ వాంటెడ్ టు నో ఎటువంటి ప్రిపరేషన్స్ చేశారు అసలు ఈ క్యారెక్టర్ కోసం, అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఎలా అనిపించింది? చాలా ఐ థింక్ బిగ్ బాస్ హెల్ప్డ్ హర్. Definitely. So basically, Big Boss నుంచి వచ్చిన బయటకు వచ్చిన వెంటనే this was the first film that I signed up for. And I happened to call Lakshmi after I came out for some reason, and then she was like, నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను, why don't you come over, this is very interesting story. And that's when I went and met Vijay and everything fell into place. But basically preparation ante I think we spent almost a week at Lakshmi's place right here. We were rehearsing, we had script reading sessions. Nen dadapu 25 films chesanandi ippudu varaku. This is the first film where we actually had rehearsals and script readings. Whoa. This has never been done before. So anduke I believe that this is a film made with common sense. A lot of people say hard work andar chestar, but this was a smartly made film. This was a film made with a lot of common sense. Common sense says that you prepare beforehand before you go onto the set. Idi atvanti cinema. So I think it's a very smartly made film, very well made, well planned. Actors andaru kuda they were not fumbling for their lines on set. That's why we had that scope to improvise on set, because we knew exactly. Yeah, andarki వాళ్ళ dialogues తెలుసు. ఎక్కడ ఈవెన్ స్క్రిప్ట్ లో మాకు ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, మా డైరెక్టర్ హ్యాడ్ టు లైక్ కమ్ అప్ అండ్ టాక్ టు హస్ అండ్ టెల్ us, కన్విన్స్ us, నేను చేయను ఇది, నేను ఎందుకు ఇలా చేస్తాను, ఇలా అయితే దీక్ష గురించి మాట్లాడుతున్నాను. Thank you for the clarity. So alanti preparation jarigindannamata, and that's why we had the scope to improvise on set, because everyone andaru they were thorough with their dialogues, everyone knew what they were supposed to do. That's what gave it that creative edge is what I feel. Actually cinema teese munde 3 సార్లు సినిమా తీసేసాం. 3 సార్లు సార్ ఒకసారి we had a script reading అయితే అన్ని డైలాగులతో సహా we had that 1.5 hour session everybody అంటే లక్ష్మి గారు తన డైలాగ్స్, ఆదర్శ్ హిస్ డైలాగ్స్, మా స్క్రిప్ట్ మేమే చదివాం, డైరెక్టర్ గారు రైటర్ గారు కూర్చొని they would make notes, because నాకు ఒక ఎంబారసింగ్ గా ఉంటుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కూడా. That's how you are supposed to do it. నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ మధ్యలో it's become a fancy statement to make saying it's a different film. Ours is not a different film. See, if you're eating biryani, you don't need to make it differently. You need to make it well to enjoy the biryani. So, ee cinema kuda alantide. Most difficult film nenu ippudu varaku chesin dantlo, really, because it's easy to get into a character like Anuganuga Odirudaina, Gundelo Godari aina. You found Chitra, you found Irendri. I could not find Diksha for the longest time, because okay, NGO lo panjastundi, city lo untundi, ela untundante I said na peru maarutunna ide buddhu untundi kada ani nenu. But I had to really do a chart. Richard Lawson, my teacher in Los Angeles, he's a director and a acting coach. Vijay sat with him phone meeda. Characterizations ela cheyali, ela cheyinchali. So he worked extensively on each of our characters kuda. Okkokar characters whose story inka enta deep ga undali, oka scene work avvakunda unte he said ila chesi chudandi, ala chesi chudandi, options ichi. So ikkade kaadu LA nunchi kuda maaku there was guidance. That was the biggest help in terms of directing actors.
Lakshmi Gardi, because she is full length film, we broke her character into 4 categories అన్నమాట. అయితే వీళ్ళందరిది కూడా చేసాం కానీ వీళ్ళకి వర్క్ చెప్పలేదు నేను. We were just improvising, but లక్ష్మి గారికి because we worked together తిన క్యారెక్టర్కి. సో ఆ సీన్ ఆ రోజు చేస్తున్నప్పుడు all I used to tell is you are this person అన్నాక ఆ 4 categories లో I said this is your category today and that's it. And అక్కడ మిగతాది she's doing with Darshi or Aadarsh, they used to work on the scene and we used to collaborate. Okay. So that was a whole process and I think that was the most magical thing of this film. Aadarsh garu, please answer this question. అసలు ఎందుకు చంపారు రామ్ని? కైకుమార్ అరే తుమ్ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ ఆ డైలాగ్. రావణ్ ఉంటే రామన్న చావాలి, రావణ్ చావాలి. अन्ना मैं तुम्हारे को पैरों पे Okay. అర్థమైందా? సూపర్ లైన్. You got it? Got it very strongly, very powerful it was. ఇందులో ఎంత డిఫరెంట్ గా ఎలా కనిపించబోతుంది అంటే వేరే మీరు చేసిన మూవీస్ కి ఈ క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏంటి? సో క్యారెక్టర్లో డిఫరెన్స్ ఏంటంటే నేను చేసిన సినిమాల్లో ఆఫ్ కోర్స్ ఈ షేడ్స్తో చాలా క్యారెక్టర్స్ చేశాను, బట్ క్యారెక్టర్కి అంత డెఫినేషన్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఎప్పుడు రాలేదు నేను చేసిన క్యారెక్టర్స్లో. ఐ థింక్ దిస్ క్యారెక్టర్ హ్యాడ్ లైక్ అ ప్రాపర్ జస్టిఫికేషన్. ఎందుకంటే నా మైండ్లో కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఉంది. Unlike other films, that's because of the groundwork that we did. And also that so I think that makes the difference to. Ante tiniki when he was working on that character, ante at point lo I was on phone with everybody. Others tho we were talking on phone. Ippudu aa character ki aa hobbies enti, we used to list them out. Yeah, he did his groundwork. Ippudu nu ee character kada, what do you want, what would you like to do? So he used to prepare his own list of hobbies. Okay, ఈ క్యారెక్టర్ అది చేస్తాడా అని. సో అలా ఇఫ్ యు ఆర్ యాంగ్రీ వాట్ వుడ్ యూ డూ, ఇఫ్ యు ఆర్ హ్యాపీ వాట్ వుడ్ యూ డూ. సో వీ లిస్టెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇదంతా ప్రిపేర్ చేసి సెట్కి వెళ్ళిపోయినప్పుడు దే బికేమ్ దోస్ క్యారెక్టర్స్. సో అమేజింగ్. సో ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆల్రెడీ ఆన్సర్. ఐ థింక్ వీ హ్యాడ్ అ బ్లాస్ట్ ఆన్ సెట్. చాలా ఇంటెన్స్ సీన్స్ యాక్చువల్లీ, ద హోల్ క్లైమాక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వాజ్. But the best thing was the lunch time. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ మీ స్టోరీ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మీ క్యారెక్టరైజేషన్ మీకు చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ వాజ్ లైక్ ఐ హ్యావ్. Obviously my first reaction was that of excitement and I really wanted to do the film. And once we started rehearsal చేసిన తర్వాత I just realized that these people are serious about what they're doing and they're not just making a film. They want to make a good product, they want to make a good film. So alanti setup lo work cheste, obviously as an actor you want to give it your all. So I think that makes a huge difference. సో ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అవబోతున్నారు. శ్రీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. సో లిటరల్ గా ట్రైలర్ చూస్తున్న వారికి వాట్ వాజ్ మై ఎక్స్ప్రెషన్, ఎంత కోపం తెప్పించారు తెలుసా. హౌ కెన్ యూ బీ సీ దాట్ రూడ్ అసలు? ఇది న్యాచురల్ గా వచ్చింది. దానికి ఎక్కువ ట్రై చేయలేదు. ద కాస్టింగ్ వాజ్ డన్ ప్రాపర్లీ. 46 సంవత్సరాలు అంటే మామూలుగా ఇట్లాగే బతికేసాను. వీళ్ళు చూడడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. సో మీకు ఎలా అనిపించింది? ఐ మీన్ మీరు కూడా ఇందాక ఆదర్శ్ గారి మాటల్లో విన్నాము స్క్రిప్ట్ వర్క్, ఐ మీన్ ఫస్ట్ ప్రాక్టీస్ చాలా రోజులు చేశారు అనేసి. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో ప్రాక్టీస్ అనడం కన్నా ఓనింగ్ అప్ ఎక్కువ ఉండేది. ఓకే. సో ఆవిడ గారు నాకు డైలాగ్స్ ఆవిడ గారు ఏమంటున్నారో తెలిసినా కూడా అది నాకు కొత్తగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు ప్రియదర్శికి నాకు ఇంట్రాక్షన్ ఉంది, తను ఏమనబోతున్నాడో నాకు తెలుసు. సో తెలుసు కాబట్టి అది ఒక డల్నెస్ లేదు. ఓకే. ఐ నో హౌ టు రియాక్ట్ టు ఇట్. ఓకే. సో నేను ఇప్పుడు ఒక లైన్ చెప్తాను, అరే చారి అంటే దీని పేరు చారి, ఈజ్ నాట్ ప్రియదర్శి. సో దోస్ లైన్స్ యాక్చువల్లీ బికమ్ మై క్యారెక్టర్, అంటే దే బిలాంగ్ టు మీ. ఓకే. సో నేను ఎందుకు చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఆ డీటెయిల్ బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇట్ రియలీ వాజ్ ఫన్. ఓకే. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. And there were many moments. For example, the scene is going on. There's a very beautiful, intense scene in a police station where
మ్యామ్ కమ్స్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఆ షార్ట్ మీ ట్రైలర్లో ఉంటుంది. He's in his own beautiful world. Chai the bay, mukla kurupayindi. But you can continue. Yeah, tell me. I was like, how do I react to that? Major police officer, Ivani. So continuously, nenu na husband పోయాడు బాధగా ఉండాలి ఆయన ముక్కులో కురుపురు నేను ఫీల్ అవ్వాలి. Like they were like bazookas coming every time. So, this is the advantage. So even though she knows నేను అన్నాను మ్యామ్ నేను ఇట్లా ముక్కులో కురుపు వచ్చిందని కర్చీఫ్ యూజ్ చేస్తానంటే ఓకే ముక్కులో కురుపా అండ్ షీ విల్ లుక్ అట్ ద డైరెక్టర్ గారేమో అంటారు. అంటే ఏంటి ఇప్పుడు సో ఒక క్వశ్చన్ చెప్పాడు మేడం ఏం లేదు ముక్కులో కురుపు వచ్చింది అయితే అదే చాయ్ ఎదురా అంటే సో దట్ యాపతి ఉంటుంది చూడండి ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్కి ఏంటంటే ఈవిడి గారు హస్బెండ్ పోయాడు అంటే షీఈ్ ఇన్ సాడ్ దట్స్ నాట్ మై బిజినెస్. నేను నా జోన్లో ఉన్నాను తిను జోన్లో ఉన్నాడు ఆవిడ గారు జోన్లో ఉన్నారు. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జోన్స్ లో ఉన్న వాళ్ళు ఒక సిచ్యువేషన్ వేస్తే ఏమవుతుంది దట్ ఈస్ వాట్ హిస్ జాబ్ వాస్. ఓకే సో ఇట్ వాస్ అండ్ ద బెస్ట్ పార్ట్ వాస్ ఎవ్రీవన్ వేర్ రియాక్టింగ్. అంటే నో యాక్టింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే లక్ష్మి గారు ఏదైనా డైలాగ్ స్టార్ట్ చేస్తే ఇట్ వాస్ రియాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ దర్శి డైలాగ్ ఉన్నా ఇఫ్ హీ హ్యాస్ టు కమ్ ఇన్ హీల్ కమ్ ఇన్. తినాను వచ్చినందుకు దర్శి విల్ రియాక్ట్. సో ఆల్దో వీ హ్యాడ్ లైన్స్ దెర్ వాస్ సో మచ్ ఆఫ్ ప్లే అంటే బిట్వీన్ యాక్టర్స్ ఇట్ సెల్ఫ్ లైక్ టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు నేను ముట్టుకోగానే నువ్వు నన్ను ముట్టుకుంటా నేను ముట్టుకుంటా యూనో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాను అన్నప్పుడు నేనేమో నా డైలాగ్ ఇంకా 30 seconds అలా కాకుండా సో ఆవిడ గారు చెప్పిన మాట నాకు ఇంట్రెస్టా లేదా నా క్యారెక్టర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఆవిడ గారు వీడిని ఏదో అడగాలి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు వీడు ఇంత రెచ్చిపోతున్నాడు ఏంటి ఆఫ్టర్ ఆల్ వీడు అని తర్వాత వాడు లుక్ ఇచ్చినప్పుడు సో ఐ కెన్ ప్లే డ్యూరింగ్ మై టైమ్ ఆఫ్ సైలెన్స్. సో ఆయన గారు కట్ చేసేటప్పుడు కూడా దట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. ఆవిడ గారి డైలాగ్ మీద నా రియాక్షన్ నా డైలాగ్ మీద ఆవిడ గారి రియాక్షన్ such a beautiful play. The way and also there's a recall value between scenes. For example, the first day we were shooting, madam oka hospital unnaru and just don't mind me saying this but bold untaru aa case iskapoy mana rack మీద పడేసేయాలి. That is one line on the first day we shot in hospital. I think 1 week దాటిపోయింది అనుకుంటా. We were shooting in police station. Madam comes. నేను ఇన్ని రోజులు అయిందండి ఫైల్ చేసి మీరు నాకు ఇవ్వలేదంటే suddenly comes up with a ఫైల్ ర్యాక్ లో పెట్టు కాదు తీసి సాల్వ్ చేయాలి. So this is not written by the way. This is not written. It's not in the script. It's not. This is impromptu. Like itlanti like they were like then you have to react. See inkokati ఏంటంటే that particular scene ఇతను ఏదో ఫైల్ తీసుకుని వస్తున్నాడు ప్రియదర్శి కింద పడిపోయింది. సో ఫ్రేమ్ ఉంది నేనున్నాను మేడం గారు ఉన్నారు సడన్ గా ఈ అబ్బాయి వచ్చాడు డిసపియర్డ్ లేచాడు ఫైల్తో పాటు సారీ అన్నాడు. అది వాయిడ్ కదా అక్కడ మేమిద్దరం అవుట్ ఫోకస్ లో ఉన్నాము ఆ అబ్బాయి అక్కడ ఉండాలి ఫోకస్ లో లేడు. ఒక 2-3 seconds ఏదో కింద పడ్డది లేచాడు అక్కడ ఏం పడ్డది దానికి ఒక క్లోజ్ షాట్ అనేది లేదు టక్కని లేచాడు సారీ సార్ అన్నాడు. నార్మల్లీ nobody would keep that shot. Usually ఇంకెవరైనా ఏంటంటే కాదు సార్ మరి కరెక్ట్ గా రండి మార్క్ రండి అంటారు. ఈయన గారు కంటిన్యూ చేశారు ఇన్ ద మూవీ ఇట్స్ లైక్ దట్. సో అది మేము ఎడిట్ చేయలేదు అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద యునో వెరీ గుడ్ లుకింగ్ సీన్స్ యాక్చువల్లీ అంటే బ్యాలెన్స్ అవన్నీ పక్కకు పెడితే యూ రియలీ ఎంజాయ్ ఇట్ బికాస్ ఇట్స్ సో న్యాచురల్. అంటే ఎవరు ప్రిపేర్ అవ్వలేదు ఈవెన్ దర్శి డిడ్ంట్ ప్రిపేర్ ఇట్ జస్ట్ ఫెల్ డౌన్. అందరూ దే హ్యావ్ టు రియాక్ట్ లైక్ నార్మల్. ఇప్పుడు సడన్ గా ఇలా అనగానే యూ వి రియాక్ట్ రైట్. సో దట్స్ హౌ because that's the best part of the little in my head actually and not to defy your purpose but ante the characterization again either dabba kodtanu kada but nak sir ante like basically and he is that badass guy like idante hey Chit iskara a police to citizen ratio anta is like he is constantly nagging anamata. So sir ready okay then it like maybe I thought oka మనం రైట్ హడావిడిలోనే మనం తప్పులు చేస్తుంటాం ఒక్కోసారి. సో ఐ థాట్ మేబీ విల్ యాడ్ దిస్ ఎలిమెంట్. హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో సే వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్రిపేర్ అ బిట్ అంటే తన కింద ఫైల్ పడేసాడు అనగానే నా రియాక్ట్ ఇట్స్ లైక్ వెరీ ఇమ్మీడియట్లీ నాకు రియాక్షన్ అంటే ఓవర్ సిన్సియర్గా అని ఒక లుక్ వచ్చేస్తుంది అది. అండ్ షీ నోటీస్ దట్ లుక్ షీఈస్ లైక్ వీడింది ఇట్లా చూస్తున్నాడు. సో దట్ ప్లే అలా జరగడం అయితే దట్స్ ద ఫర్టైల్ గ్రౌండ్. అండ్ ఒక బెస్ట్ పార్ట్ ఏం చెప్పాలంటే ఆల్ యాక్టర్స్
In fact, ఈ సినిమాలో one of the greatest things will be the performance of all the actors అంటే lead characters. కట్ చెప్పే వరకు యాక్టింగ్ చేసేవాళ్ళు. So that was the best part. First 10 days ఏడ్చి నేను అండ్ ఆ ఏడుపు కూడా ఇట్స్ అ లాస్ ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ ఆ పెయిన్ ఇంకొంచెం ఏదైనా చెప్తే స్టోరీ వచ్చేస్తుంది కానీ ఆ పెయిన్ చెప్పలేము. సో నేను ఎక్కడికో వెళ్ళి ఐల్ బి హౌలింగ్. సో అందరూ క్వైట్ అయిపోతారు సెట్లో. And no cut, I'm just ఏడుస్తున్నాను అంతే నేను. I'm like, okay. ఎందుకంటే వన్ సీన్ మేమిద్దరం చేస్తున్నాం, అయిపోయింది సీన్. అయిపోయిన తర్వాత ఒక్కొక్క తర్వాత ఎందుకో కట్ అయింది, ఇంకొకసారి చేయమనగా మా ఇద్దరికి అర్థమైపోయింది అంటే ఇంకా కట్ చెప్పకపోవచ్చు, వారం 10 రోజుల్లో కట్ చెప్పచ్చు అని. సో సీన్ అయిపోయిన తర్వాత మేము ఉసుకో కంటిన్యూ. తను ఎట్లా చూస్తున్నానంటే ఏం బాబు యు ఆర్ డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్, నువ్వు సినిమా చూడట్లేదు హలో అన్నట్టు. హీఈస్ వెరీ హ్యాపీలీ వాచింగ్ అండ్ దెన్ హీస్ లైక్ కట్. Fun, preparation and understanding is happy to know that. I don't know, fun I don't think, I would say joy. Yeah, that's a nice. It's a far better word. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అంటే షూటింగ్ చేయట్లేదు పని చేయట్లేదు అని కాదు. 6 scenes ప్లాన్ చేస్తే 9 scenes. Sometimes we've never fall short of the schedule. 6 o'clock లోపల ప్యాకప్ చేయాలని 5 o'clock అయిపోయేది. So we enjoyed the work. It wasn't like we were doing time pass or we having fun. 2 అంటే 2:30 వరకు పెట్టుకుని అక్కర్లేదు రాత్రి పూట, నన్ను 2కు పంపించవచ్చు. లైక్ యూనో అండ్ సిన్స్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో అండ్ హీ నోస్ హౌ టు కమెంట్. ఇది ఇంకొక 2 hours ఉంటే ఈ సీన్ అయిపోద్ది. ఓకే ద యాక్టర్ ఇన్సైడ్ మీ వాంట్స్ టు కిల్ హిమ్, ద ప్రొడ్యూసర్ అమ్మో అయిపోద్ది నో ప్రాబ్లం. ఒక్క పాయింట్ లో లైక్ దీని గురించి నేనేమైనా తప్పుగా విన్నానా, తప్పుగా తెలుసుకున్నా, నేను రీసెర్చ్ చేసుకున్నాక నో సాంగ్స్ లైక్ వై? నువ్వు నీ లైఫ్ స్టోరీ గురించి ఎవరికైనా చెప్తున్నప్పుడు ఇక్కడ బ్రేక్ తీసుకుని సాంగ్ పడింది, ఈవెన్ ఇఫ్ ఇట్స్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఇఫ్ ఇట్స్ యువర్ మమ్మీ డాడీ, ఇక్కడ ఫ్యామిలీ సాంగ్ పడింది. అలా వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ లైఫ్. ఇది ఒక సిచ్యువేషన్ ఒక అమ్మాయి లైఫ్లో జరిగింది. తనకి జరిగినప్పటి నుంచి సాల్వ్ చేసే వరకు ఒక 2.5-3 weeks పట్టింది. సో ఈ టైంలో తను ఏం చేసింది అనేదే కథ. సో ఇక్కడ తను ఫీల్ అయింది. నేను చాలా అన్నాను ఒక సాంగ్ అయినా పెడదాం, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయినా ఎమోషనల్. హీస్ లైక్ నో, మేము సాంగ్స్ లిరిక్స్ నా జాంతనాయి, జస్ట్ ద స్టోరీ. సో మీరు సినిమా చూసినప్పుడు కూడా మా డైలాగ్స్ ద్వారా మీకు మా క్యారెక్టరైజేషన్ అర్థం అవ్వాలి, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మేమెవరో అర్థం అవ్వాలి. కానీ మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఒక సాంగ్ వేసుకొని నెక్స్ట్ సీన్లో ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది, వీళ్ళు కోప్పడితే ఎలా ఉంటుంది, నథింగ్. ఫస్ట్ సీన్ ధడేల్ మన పడతారు మీరు అండ్ యూర్ లైక్ ఇంటర్వెల్కి యూర్ థింకింగ్ వాట్ ద హెక్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ అని. సో ఇట్స్ బ్రెత్లెస్ అన్న నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను. మూవీ ఇస్ లైక్ బ్రెత్లెస్. No nonsense. Yeah. No nonsense. This is the interesting thing. Everybody మన జీవితంలో అందరూ బాధల్లో ఉన్నారండి. ఎప్పుడైనా నేను బాధల్లో ఉన్నప్పుడు మాత్రం నాకు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించలేదండి. ఎందుకో ఎవరో లిరిక్స్ వచ్చేసి కష్టకాలంలో ఉన్నాడు శ్రీకాంత్ నాకు ఎప్పుడు వినిపించలేదు. ఐ జస్ట్ హర్డ్ అ లాట్ ఆఫ్ ఒడుగులేడేంట్రా, ఇట్ వాజ్ లైక్ దాట్. సో ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు అదే అనిపించింది. ద క్యారెక్టర్ దీక్ష గోస్ టు సో మచ్ ఆఫ్ ట్రబుల్. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ రూమ్ ఫర్ హర్ టు. ఎక్కువ డైలాగ్ కూడా లేదు. తను ఎలా పెయిన్ ఫీల్ అవుతుందో డైలాగ్ కూడా లేదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మూవింగ్. ఇట్స్ మోర్ ఆఫ్ యాక్షన్. ఐ థింక్ మా ఫీలింగ్ సినిమాలో ఎలా వచ్చింది అంటే రఘు దీక్షిత్ ద్వారా వచ్చింది. ఆ ఎమోషన్ క్యారీ చేసింది మటుకు రఘు దీక్షిత్. వీ వర్ జస్ట్ సిచ్యువేషన్ లో రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు అలా అన్నాడా, ఇప్పుడు క్లోజప్ పడింది నాకు, నేను ఫీల్ అవ్వాలి, ఎక్కడికి చూడాలి, కట్టు అలా లేదు. అది చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. లేదా అయిపోయింది సీన్ అక్కడితోటి. ఆయన వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం కదా, ఇక్కడ అలా ఛార్జీలు గిజ్జులు లేవు. ద ఎమోషన్ ఈ సినిమాకి రఘు దీక్షిత్ క్యారీ చేశారని చెప్పొచ్చు నేను. ఫెంటాస్టిక్ జాబ్. మేము చేసిన సినిమా ఒక ఎత్తు, ఆయన చేసిన మ్యూజిక్ ఇంకో ఎత్తు. లైక్ అన్బిలీవబుల్. ఇట్ ఫీల్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. అంటే రఘు దీక్షిత్ కంపోజెస్ గ్రేట్ సాంగ్స్. తన్ని పెట్టుకున్నాక కూడా ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ దట్ ఐ కుడెంట్ యూజ్ హిమ్ ఫర్ సాంగ్స్. ఐ సెడ్ నెక్స్ట్ ఫిల్మ్ ఎట్లయినా పాటలు చేద్దాం మనం అని. కానీ ఫర్ దిస్ ఫిలిం దెర్ వాజ్ నో నెసెసిటీ ఫర్ అ సాంగ్. అంటే
సాంగ్ విల్ హ్యావ్ అ పర్పస్. అంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఒక సాంగ్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ నాకు ఎక్కడ కనబడలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ అ పర్పస్ ఐ వుడ్ హావ్ పుట్. ఐ డింట్ ఫీల్ ద పర్పస్ అంతే. సో దట్స్ వై వి డింట్ హ్యాడ్ సాంగ్స్ అండ్ ఎవ్రీబడి అగ్రీడ్ టు ఇట్. ఎవ్రీబడి లవ్డ్ ద ఫైనల్ కట్ వితౌట్ సాంగ్స్. స్పేస్ కూడా లేదు. నేను ఒప్పుకోనండి. ఎవ్రీబడి ఎవరు సార్? శ్రీకాంత్ గత 3 నెలల నుంచి ఒక పగబట్టిన పొగాకులాగా చేజ్ చేసుకుంటా సార్. ఒక్కసారి సినిమా చూపిండి, ఇన్ 3 days టైమ్ ద CG విల్ బి డన్ అని పవర్ పాయింట్ ఇస్తారండి. 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం. అందరు బాగా ఎంజాయ్ చేశారంటే మేమైతే చూడలేదు సార్. చూపించేద్దాం తొందరగా. ఇది ఒక పెద్ద అరాచకం వీళ్ళిద్దరు మా మీద చేసిందండి. ఇప్పుడే ఐ మెట్ మనోజ్ అన్న వెళ్ళి హక్ చేసుకుని, అబ్బా సూపర్ చేసావు, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. నేను కూడా చేసా సినిమాలో. వెరీ రేర్లీ ఇట్లాంటి పార్ట్నర్షిప్ కనిపిస్తుందండి. షీ ఈజ్ అన్ యాక్ట్రెస్, షీ ఈజ్ ద ప్రొడ్యూసర్, హీ ఈజ్ ద డైరెక్టర్. సో దిస్ కైండ్ ఆఫ్ అ పార్ట్నర్షిప్ దట్ దీస్ టూ హ్యావ్ సింక్రనీ ఉంది. టైం టు టైం వాళ్ళు వర్క్ చేశారు. దే టుక్ టైమ్ అండ్ షూటింగ్. ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ అ బిగ్ డీల్. వాడు లేట్గా వచ్చాడు, ఏడుగా లేట్గా వచ్చారు. ఐ డోంట్ థింక్ వి రియలీ హ్యాడ్ అ హార్డ్ ఆర్గ్యుమెంట్. నా ప్రతి డైరెక్టర్ తోటి నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎన్న తీసుకొట్టేసే ఇంత కోపం వచ్చేది. ఆయనకి నా మీద అలాగే వస్తుంది. వి ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ లైక్ దట్. నీ మీద నాకు కోపం, నా మీద నీకు కోపం వచ్చి సినిమాకు ఎందుకు కావాలి నీకు అంటే, ఇది కావాలన్నా నేను ఇవ్వను అంటే రేపు షూటింగ్ చేయను, దుబ్బే చేయకపోతే లైక్ it'll be like that kind of fight. I don't think we ever had that kind of fights ever. Like it was all very reasoning, maatladam. He was a really strong pillar for me. My firstborn antanu, he passed away during just starting of this film. Then you know, as a producer nu chaala ila oka shield toti undale Wonder Woman shield toti evaru kottukonna avi konni taglestuntayi. You know, you can't always be on the guard kada. నమ్మడాలు మనుషుల్ని గోయింగ్ a little deeper and then you get like వెన్నుపోటు అంటారు చూడు. When that happens you don't know who to trust anymore. True. And he has been there without emotion. kada అని కాకుండా he was just there for me. And I found a friend in him too. So నేను ముందే చెప్పాను సినిమా తీసుకున్నప్పుడు, ఇది మీ అందరికి కూడా చెప్తున్నాను, 2 సినిమాలు సైన్ చేసుకుంటాను నేను అని. యా షూర్ అన్నాడు. సినిమా సగం అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ విషయం ఏమైంది అని నేను అడిగితే మా ఆఫీస్లో ఏమని సార్, అసలు ఈ సినిమాకి కూడా లేదు కాంట్రాక్ట్, సినిమా కూడా స్టార్ట్ చేసేసాం. వీ డోంట్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఈచ్ అదర్. తన కథ, తన స్టోరీ, తను ఫైల్ చేయండి యునో రైటర్స్ అసోసియేషన్, అమ్మో నీ పేరు మీద చేయండి, నో యూ డూ ఇట్. లైక్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ ఇట్ వాస్ రియలీ నైస్. అది లేకపోతే ఈ వర్క్ ఇంత రాదండి. పార్ట్నర్షిప్, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అంత బాగుంది కాబట్టి she did not have to come to the location as a producer. She came as Diksha, she went as Diksha. So life becomes easy. akkadiki vachin tarvata enti food juice lekku veltare, she doesn't have to bother about all that. And of course when it comes to food and all that stuff, with lavish maamuli girl. I see the director today, neat shave and all that, I'm like, పిల్లగాడే అని ఇప్పుడు అనిపిస్తుంది. ఫస్ట్ డే చూసినప్పుడు ఇంత సాలిడ్ గడ్డం, అండ్ తను నన్ను చూసినప్పుడు ఒక చీడ పురుగు అలా చూసినప్పుడు నాలో క్రూరత్వాన్ని ఎతుకుతున్నాడు. సో people confused. And I remember first day we met in that hospital, he was like, అరే మై దేఖా రే తుమారా పిక్చర్ కౌశిక్ తు మస్త్ కియా రే అనుకుంటే ఇస్ లైక్ ఫుల్ బాగుతున్నాడు. ఈయన ఎవరో కూడా నాకు తెలియదు ఫ్రాంక్లీ. అండ్ వీరి ప్రీవియస్ వర్క్స్ నేనేం చూడలే. సరే అండ్ నేను అడుగుతున్నా ఎవరబ్బా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, అండ్ హీ హ్యాస్ టు బి దట్ వెరీ లైక్ అంటే వీళ్ళు చూస్తేనే గ్రంపిగా బచ్చి జరు అట్లా ఉండాలి. దట్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్. అండ్ ఐ రిమెంబర్ లైక్ ద ఫస్ట్ థింగ్, ఆ ఎంట్రన్స్ నుంచి ఆ దేవుడు బొమ్మ దగ్గరకు వచ్చి దండం పెట్టుకోవాలని చెప్పాడు. రెడీ సార్ అన్న ఫుల్ హైపర్ అన్నాడు. కరేంగే భయ్ చలో కరేంగే, ది కెమెరా ఇస్ రెడీ. అండ్ సరేలే అని నేను కూడా లైక్ యాజ్ అన్ యాక్టర్ యూ ఆర్ లైక్ హ్యావ్ టు బీ విత్ కొంచెం డిస్టెంట్. అండ్ వెళ్ళి ఆ దేవుడి బొమ్మ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా కమ్స్ లైక్ పైసలు ఇస్తావా లేకపోతే నీకు బొక్కలేవా అంట. దేవుడు ఈ ట్రాన్స్ఫార్మ్ లైక్ అంటే ఇట్ వాజ్ లైక్ స్కేరీ. ఇట్ వాజ్ అంటే మనిషిలో ఒక డ్యుయాలిటీ ఉంటుంది. డ్యుయాలిటీ ఏంటంటే ఎప్పుడైతే తన మీద ఇంకెవరైనా ఉన్నారని ఉంటేనే భయం ఉంటుంది, బట్ ఆయనకు అది ఉండదు కొన్నిసార్లు. ఆయనకు దేవుడు ఆ తర్వాత కింద నేనే అనుకుంటున్నాను. That is his cruelty anamata. And he doesn't give a rat's ass to anything else between them.
బట్ ఆ క్యారెక్టర్ని లైక్ ఒక జామ్ ఇంత ట్రాన్సిషన్లో తను ఎవరు బై నేను ఎవరు ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి He became a fan the first day. First day, and Darshi is like, I'm your fan. I have to learn so much. We have to spend time together. And I was observing him. Where is he going? How is he getting that? And it is simple. And I think you want to become an actor, look at him. I want to add one thing on this. అంటే దర్శి అంతా చెప్పేశాడు. నేను ఒకటి నా సైడ్ నుండి ఏం చేశాను అది సే శ్రీకాంత్ గారితో సీన్ చేసిన ప్రతిసారి సమ్ టైమ్స్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు గెట్ ద క్లోజ్అప్స్ ఆఫ్టర్ యూ డిడ్. అంటే ఒక షార్ట్ ముందే ప్రిపేర్ అయిపోయి ఇలా చెయ్యాలని అనుకొని వచ్చి దెన్ వి డిసైడెడ్ ఓకే ఐ వాంట్ అ క్లోజ్అప్ ఆఫ్ దిస్ యూనో ఇట్ వాస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ. Casting చేసింది. సో ఇంకో క్వశ్చన్ అక్క, వైఫ్ ఆఫ్ రామ్ అని వినగానే వి డిడ్ంట్ న్యూ దట్ తర్వాత దీక్ష అనేసి. సో ఈ దీక్ష అని పర్టికులర్ పేరు పెట్టడానికి రీజన్ ఏదైనా? బికాస్ రామ్ అనగానే మనం సీత కంపారిజన్ వెళ్ళిపోతుంది. To break the stereotype. Eexactly. అంతే. దీక్ష అంటే షీఈ్ ఆన్ అ మిషన్. ఓకే. సో ఆ క్యారెక్టర్ పేర్లు కూడా అలాగే అనుకున్నాం. సత్యం అంటే ఈయన అసలు అబద్ధం చెప్ప ఆపోజిట్ కాంట్రాస్ట్. ఓకే. దట్స్ హౌ వి చారి పాపం చారి పాపం చారి. దీంట్లో రైట్లీ సెడ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత అన్వేషణ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ జీవితంలో అదొక దీక్ష, అదొక మండలం. ఎంత నిష్టగా ఎంత ప్యూర్గా దానికి కష్టపడి షీస్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్ కదా. సచ్ ఎ లవ్లీ నేమ్. దట్స్ హౌ వి నేమ్డ్ దీక్ష క్యారెక్టర్. అంటే డైరెక్టర్ గా ఏం చేసిన సమ్ రీజన్ మాకు తెలియదు కానీ అది ఉంటుంది. ఓకే. అంటే కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు. అతను జరుగుతూ వెళ్ళిపోతుంటాయి అంతే. సో ఈ మూవీ కొంచెం కహానీ మూవీ లాగా ఉంది అనేసి అని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? And because wife and husband కోసం you asked actually and we have to clarify. అంటే సినిమా మన చలనచిత్ర పరిశ్రమలో లవ్ స్టోరీలు కొన్ని లక్షలు తీశారు. ఈ సినిమా సంబంధమే లేదు. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. సో లవ్ స్టోరీ అంటే బాయ్ మీట్స్ అ గర్ల్, దే ఫాల్ ఇన్ లవ్, దే సపరేట్, దే గెట్ టుగెదర్. ఏ సినిమాలో అయినా అవే. సో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఒకటే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఫిలిం అంటే దెర్ విల్ బి వన్ హీరో ఆర్ హీరోయిన్ హూ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ద ఫిలిం. సో ప్రాబబ్లీ దాంతో అన్నారేమో కానీ ఇట్స్ నాట్ ఈవెన్ రిమోట్లీ కనెక్షన్ కూడా ఏం లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. ఇది వేరే కహానీ అని కూడా అన్నారు. దిస్ ఈస్ వైఫ్ ఆఫ్ రామ్ అండ్ ఈ టైటిల్ అండి, దట్స్ వాట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. లేడీ ఐడెంటిటీ కూడా ఉంది కదా. ఒక ఆడదాని ఐడెంటిటీ వైఫ్ ఆఫ్ రామ్ గానీ ఉండిపోవద్దు. దేర్ ఇస్ సర్టన్ ఇండిపెండెన్స్. ఇట్స్ ఎ లవ్లీ ప్యాకేజ్. గాట్ ఇట్. క్లియర్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందక్క, బట్ నో టైం కాబట్టి. ఐ థింక్ ఇప్పటికే చాలా చెప్పేసాం మేము. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. బట్ వాచ్ వైఫ్ ఆఫ్ రామ్ ఇన్ థియేటర్స్ అండి. యూ విల్ డెఫినెట్లీ బీ సూపర్ ఎక్సైటెడ్. సినిమా బయటకు వచ్చాక ఒక సెకండ్ అలా ఏం జరిగిందని ఒక సెకండ్ ఆలోచిస్తారు. సో విజయ్ గారు మీ మాటల్లో ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ వాచ్ వైఫ్ ఆఫ్ రామ్. We had a lot of fun doing it. In Srikanth garu cheppinattu, we had a lot of joy in doing this film. Please watch. Priyadarshi garu mee మాట. నేను ఒక సాధారణ ఒక సెల్ఫిష్ నటుడుగా అడుగుతాను, ప్లీజ్ వాచ్ ఇట్. మీకు ఇది నమ్మకపోతే ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చదివితే వెళ్ళండి. బట్ డోంట్ వాచ్ ఇట్ ఇన్ పైరసీ. అది చేయొద్దు. ఓకే, రివ్యూస్ చదివి వెళ్ళండి. ఎన్ని స్టార్లు వేస్తారో అవి కూడా చూసుకొని వెళ్ళండి. బట్ డోంట్ వాచ్ ఇట్ పైరసీ. ఇది మెసేజ్ అంటే ఒక 2 గంటలు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. పైసా వసూలు, మీకు డబ్బులు మీరు పెట్టుకుంటే వచ్చేస్తుంది మీకు. ఇఫ్ యూ డోంట్ సీ ద మూవీ యుల్ మిస్ సంథింగ్ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.